ఇండియన్ స్వీట్ రెసిపీ పప్పార్ది తయారు చేసే విధానం. ఈ పప్పార్దిని మనం గణేష్ పూజకి ఇంకా పొలాల అమావాస్యకి ప్రసాదంగా నైవేద్యం పెట్టవచ్చు. ముందుగా పప్పార్దికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. గ్రీన్ గ్రామ్ డాల్ 1/3 కప్, రైస్ 2 కప్స్, జాగరీ 2.5 కప్స్, వాటర్ 6 కప్స్ అండ్ కోకోనట్ స్మాల్ పీస్. ముందుగా రైస్ని తీసుకొని వాటర్లో బాగా సోక్ చేయండి. ముందుగా రైస్ని కడిగి తర్వాత 1 అవర్ మినిమం సఫిషియెంట్ వాటర్లో సోక్ చేయండి. రైస్ సోక్ అయిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన రైస్ని ఒక సీవ్ అంటే జల్లెల్లో, కన్నాలు ఉండే జల్లెల్లో వేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా పోతుంది. తర్వాత ఈ రైస్ని మిక్సీలో కొద్దిగా వేయండి. వేసి మిక్సీ చేయండి. బియ్యం ఎక్కువ వేస్తే మిక్సీ చేయడం సఫిషియెంట్గా ఉండదు. అందుకని మిక్సీ బ్లేడ్ మీదుగా వచ్చిందాకా రైస్ వేసి 3 మినిట్స్ మిక్సీ పట్టండి. మిక్సీ చేసిన తర్వాత మిక్సీలో ఉన్న రైస్ పౌడర్ని తీసి సీవ్ చేయండి. అంటే మెత్తని జల్లెల్లో వేసి జల్లించండి. జల్లిస్తే రైస్ పౌడరు స్మూత్గా ఉన్న రైస్ పౌడరు మనకి వస్తుంది. ఇప్పుడు జల్లెళ్ళ మీదనున్న రైస్ని మళ్ళీ మిక్సీలో వేసి దానికి మరికొద్దిగా నానబెట్టిన రైస్ కలిపి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ సీవ్ చేయండి. ఈ విధంగా రైస్ అన్నీ అయిపోయిన దాకా సీవ్ చేసి ఆ రైస్ పౌడర్ని ఒక పళ్ళెంలో కలెక్షన్ చేయండి. ఇప్పుడు మనకు ప్లేట్లో స్మూత్ రైస్ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఒక వెజల్లో 1 కప్పు వాటర్ బాయిల్ చేయండి. చేసి ఈ రైస్ పౌడర్లో కొద్దిగా వేస్తూ కలపండి. కలిపి మళ్ళా కొద్దిగా వాటర్ వేసి మళ్ళా కలపండి. ఈ విధంగా వాటర్ కొద్దిగా వేస్తూ దాన్ని స్మూత్ పేస్ట్ అయిందాక వాటర్ వేస్తూ కలుపుతూ ఉండండి. మీకు ఆ డఫ్ గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా బాయిల్ వాటర్ని వేసి కలపండి. కలిపి దాన్ని ఒక సైడు ఉంచండి. తర్వాత ఒక కోకోనట్ తీసుకొని దాన్ని ఫోటోలో చూపించిన విధంగా స్మాల్ థిన్ పీసెస్గా కట్ చేయండి. ఇవి వేరే ప్లేట్లో సపరేట్గా ఉంచండి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని అంటే జాగరి తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసి సపరేట్గా ఉంచుకోండి. ఇప్పుడు ఒక డ్రై కుకింగ్ వెసల్ తీసుకొని గ్రీన్ గ్రామ్ డాల్ను ఫ్రై చేయండి.
గ్రీన్ గ్రామ్ దాల్ లిటిల్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యాక దానిలో 2 కప్స్ వాటర్ వేసి కుక్ చేయండి. గ్రీన్ గ్రామ్ దాల్ 3/4 కుక్ అయ్యాక ఆ వాటర్లో కోకోనట్ పీసెస్ అండ్ జాగరీ యాడ్ చేయండి. యాడ్ చేసి జాగరీ బాగా మిక్స్ అయ్యేటట్టు వాటర్లో బాగా మిక్స్ చేయండి. ఈ వాటర్ 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఇప్పుడు మీరు సైడ్ నుంచిన రైస్ డఫ్ను తీసుకోండి. జంతికల గొట్టం తీసుకొని దాని కింద పార్ట్లో ఈ రైస్ ఫ్లోర్ 3/4 దాకా ఫిలప్ చేయండి. ఈ విధంగా ఫిలప్ చేయడం వల్ల జంతికల గొట్టం అప్పర్ పార్ట్ దాని మీద పెట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది. పెట్టాక దీని మీద అప్పర్ పార్ట్ను పెట్టి అప్పర్ పార్ట్ని పెట్టి ఈ కుకింగ్ వెజల్ మీద కొంచెం దగ్గరగా పెట్టి రౌండ్ ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పండి. ఈ విధంగా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పడం వల్ల ఫిగర్లో చూపించినట్టు లాంగ్ థిక్ థ్రెడ్ షేప్ రైస్ ఫ్లోర్ కిందకి వచ్చి ఆ వాటర్లో పడుతుంది. అంటే కుకింగ్ వెజల్లో పడుతుంది. ఇలాగా పూర్తిగా జంతికల గొట్టం ప్రెస్ చేసిన తర్వాత అది 2 మినిట్స్ కుక్ చేయండి. కలపకండి. మిక్స్ చేసినట్లయితే రైస్ ఫ్లోర్ డఫ్ అంతా కలిసిపోతుంది. ఇది 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్లోగా ఫ్లాట్ స్పూన్తో కలపండి. కలిపి 2 మినిట్స్ కవర్ పెట్టి కుక్ చేయండి. ఈ ప్రాసెస్ని రైస్ డఫ్ అయిందాక కంటిన్యూ చేయండి. ఇప్పుడు రైస్ డఫ్ అయిపోయాక ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కలిపి పైన కుక్ చేసిన ఆడికి కలపండి. కలపడం వల్ల ఆడిది కొంచెం థిక్గా తయారవుతుంది. రైస్ ఫ్లోర్ వాటర్ వేసాక మరో 3 మినిట్స్
కుక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన పప్పాడిది తయారైపోయింది. స్టవ్ని ఆర్పివేయండి. ఈ ఆర్ది చేయడం చాలా టఫ్ ప్రాసెస్, అందువల్ల జాగ్రత్తగా చెయ్యాలి.